ఈరోజు నేను వంకాయ పకోడీ కూర వండబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటది. అంటే పెళ్ళిల్లో అక్కడక్కడ ఆంధ్రాలో పెళ్ళిళ్ళు ఏస్తా ఉంటారండి. చేసుకునే విధానం డిఫరెంట్‌గా ఉంటది. టేస్ట్ కూడా చాలా బావుంటదండి. ఈ వంకాయ పకోడీ కూర కోసం నల్ల వంకాయలు తీసుకోవాలి. తెల్లయి కాకుండా నల్లయి తీసుకోవాలి. నల్లయిలో పొడిగి ఉంటే పొడిగి తీసుకోండి. నాకు పొడిగి దొరకలేదు. ఇవి తెచ్చుకున్నాను. ఇవి కూడా బావుంటాయండి. వీటిని ఒక వంకాయని 4, 5 ముక్కల కింద కోసుకొని ఉప్పు నీటిలో ఏసుకోవాలి. వంకాయ ముక్కలు కండ్ర రాకుండా ఉప్పు నీళ్ళలో ఏసుకుంటాం కదండీ! అలా ఏసుకోవాలండి. లేత వంకాయలు తీసుకుంటే భలే టేస్ట్ ఉంటదండి వంకాయ పకోడీ కూర. ఇవన్నీ నీళ్ళల్లో ఉప్పేసాను. ఈ కోసిన ముక్కలన్నీ కూడా ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం. గున్న మామిడి కొమ్మ మీద ప్రసాద్ గూళ్ళు రెండున్నాయి. ఎక్కడికెళ్ళావు ఇప్పుడు దాకా? ఎక్కడికి వెళ్తానండి, అలా పొలం కట్టుకెళ్ళినా. మొదలెట్టేసాను నేను ఆల్రెడీ వంట. అది వంకాయలు కోస్తున్నారు, వంట మొదలెట్టానండి. గుత్తి వంకాయ కూర ఏంటి? గుత్తి వంకాయ కాదు, డిఫరెంట్ కూర గురు. నువ్వు ఎప్పుడో తిన్నావో తినలేదో నాకు తెలియదు కానీ డిఫరెంట్ కూర. వంకాయతో వండిందే కానీ నువ్వు ఎప్పుడు తినుండవు. ఇది మీరు చెప్తేనే కానీ నాకు తెలు కదా అది. చెప్పనేంటో, వంకాయ పకోడీ కూర. వంకాయ పకోడీ కూర బాగుంటది. ఇది వంకాయతో పకోడీ వేస్తారేంటి? వంకాయతో పకోడీను నేను కూర వండుతాను అంటున్నాను కదా. మరి వంకాయ పకోడీ కూర అంటే మనం అలాగనుకుంటామండి. సరే అయితే ఇప్పుడు ఎలా ఉంటుంది చూద్దు కానీ వండుకునే విధానం సూపర్ గా ఉంటది. టేస్ట్ అదిరిపోద్ది. నువ్వు రెడీగా ఉండు. టేస్ట్ అదిరిపోవడం కాదు కానీ నేను ఎప్పుడు వినలేదు, ఇలాంటి వంటకం తినలేదు. అసలు వంకాయ పకోడీ కూర అన్నాడు, మరి ఎలా చేస్తాడనేది నాకు అర్థమవుతలేదు. చేస్తాను చేస్తాను కదా నేను. దగ్గరుండి చూడు, నువ్వు వెళ్ళిపోక ఉండాలి ఇక్కడ. అంటే అయ్యానికి వస్తాను మళ్ళీ వెళ్ళిపోతాను అలాగ అంటాడండి. కూరకు సంబంధించిన అన్ని రెడీ చేస్తాను. ఉల్లిపాయలు చూడు అలా సీలికలు చేసుకోవాలా. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, వంకాయలు కూడా ఇలా పొడుగ్గా కోసుకున్నాను అందంగా. ఉప్పు నీళ్ళు వేసుకున్నాను. జాజి పూల్లో కోసాడండి ఉల్లిపాయ ముక్కల. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ, అన్ని రెడీ కట్టాడు. ధనియాల పొడి అన్ని ఉన్నాయి. శనగపిండి కూడా ఉంది పకోడీ వేయడానికి. నాకు అర్థం అవ్వలేదు ఎలా చేస్తారండి. చూడు పెద్ద సిక్కెట్టేయడండి, చూడమన్నాడండి. అప్పుడు దాకా ఉండలే, మన కాలు కుదురుండదు. అలా అలా తిరిగి వస్తాను కానీ. సరే అలా తిరిగిరా, కూర తింది కానీ అయితే ఎలా ఉందో చెప్తుంది కానీ. ఉంటాను దగ్గర నుంచి చూస్తానండి. ఆటగా పెట్టది పెట్టినా పెట్టే. ఏమైనా సేవలు మీకు పొయ్యలకి ఇచ్చినా వెలిగిద్దిగానే తర్వాత సరే కలిపేసుకుంటాను ఈ లోపు. ముందుగా ఈ వంకాయ పకోడీ కూర కోసం పకోడీ తయారు చేసుకుందామండి. మెత్త పకోడీ. ఇవ్వండి ఒక గుప్పుడు చీలికలు, ఉల్లిపాయ చీలికలు ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు కంటే పైన అంటే కూరకి ఎన్ని కావాలో అన్ని ఉంచుకొని మిగతా అన్ని పకోడీ వేసేసుకుంటానండి. ఈ ఉల్లిపాయల్లోనే మన పకోడీకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఒక అర చెంచా పసుపు, ఒక అర చెంచా జీలకర్ర, ఒక చెంచా కారం ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా పిసికేసుకోవాలండి. అంటే ఉల్లిపాయలోంచి నీరు బయటకు వచ్చేదాకా పిసకాలి. ఇలాగా ఉప్పు కారం ఇదంతా కలిసిపోద్ది. ఉల్లిపాయలోంచి కొంచెం నీరు బయటకు వస్తుంది అనమాట. కొంచెం ఇలాగా ఈ ఉల్లిపాయ ముద్ద అంతా కూడా తడిగా అయిందండి. ఇప్పుడు దీంట్లో శనగపిండి వేసుకుందాం. ఒక రవ్వంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 2-3 పచ్చిమిర్చి ముక్కలండి, ముక్కలు కూడా వేసేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు శనగపిండి, కొంచెం శనగపిండి కలుపుకుంటూ గట్టి పకోడీ వేయాలనుకుంటే కనుక ఇది గట్టిగా పిసకాలండి. మెత్త పకోడీ అయితే కనుక కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం పిండిలా కలపాలన్నమాట. ఇప్పుడు మనం మెత్త పకోడీ వేయబోతున్నాం కాబట్టి కొంచెం నీళ్ళు వేద్దాం దీంట్లో. ఈ శనగపిండితో పాటు కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుంటే పకోడీ బాగుంటుందండి. మొక్కజొన్న పిండి అనమాట, 2 చెంచాలకి వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా ఇలాగ చిరుముకొని వేసుకుందాం అండి, బాగుంటుంది టేస్ట్. ప్రసాద్ పొయ్యి అంటే ఇచ్చేయి, పకోడీ చేద్దాం. ఇదిగోండి, ఇవాళ మనం మట్టిపోయి సెలవు ఇచ్చామండి. ఎందుకంటే పెచ్చులుడు వచ్చేస్తున్నాను, పొక్కుపోయిందని చెప్పి మళ్ళీ మెత్తామండి. అందుకని ఇవాళ ఎనపొయ్యి మీద పెట్టుకుంటున్నాం.
అయ్యి బాగారు ఓ పిడక ముక్క తగిలిస్తున్నానే బాగా మండుతుంది. ముందుగా పెనం పెట్టుకొని పకోడీలు వేసుకోవడానికి నూనె మరిగించుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. ఇవ్వండి, నూనె వేడెక్కిందో లేదో టెస్టింగ్ కోసం కొంచెం వేసుకుంటే పైకి తేలాలండి. అదండి అలా బబుల్స్ రావాలన్నమాట, బుడగల బుడగల కింద రావాలి. నూనె వేడెక్కిపోయిందండి, పకోడీ వేసుకుందాం. అంటే ముద్దల ముద్దల కింద వేసుకుందాం. పకోడీలు ఎమ్మటెమ్మటే ఎగిపోతాయండి. పకోడీ రెడీ అయిపోయిందండి. కూర వండుకుందాం ఇప్పుడు. పకోడీలు బాగున్నాయండి, టేస్టీగా వచ్చినాయి. ఒకటొకటి లాగెత్తున్నాం ప్రసాద్ నేను. కూర వండుకుందాం లోపు మిగిలిన వేద్దాం కూరలో. కాదు, కూర అయ్యేలోపు సగం అయిపోయి సగం పకోడీ అయిపోతాయేమోండి. కమ్మగా ఉన్నాయండి బలిగన. ఎందుకంటే మూకుడు పెట్టుకొని ఒక 2 చెంచాలు నూనె పోస్తున్నాను కూర కోసం. నూనె వేడెక్కిన తర్వాత ఓ చెంచా ఆవాలు, ఓ చెంచా జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం సాయమినపప్పు. అవి చిటపట్లు ఆడుతుండగానే ఉల్లిపాయ చీలికలు వేస్తున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు పెద్దగా ఏగక్కర్లేదండి. కొంచెం అలాగా కరివేపాకు చిట్టపెట్టలు ఆడుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేది వేపుదాం. ఇప్పుడు దీంట్లోనే ఈ వంకాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ వంకాయ ముక్కలు కూడా నూనెలో మగ్గనివ్వాలండి కాసేపు. మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఈ వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక 1/2 చెంచా పసుపు, 1 చెంచా ధనియాల పొడి, ఒక 1/2 చెంచా జీలకర్ర పొడి, ఒక 2 చెంచాల వరకు కారం అండి, మనం తినగలిగే అంత. 1 చెంచా అటు ఇటుగా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు. ఈ కారం అది పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు వేపేసుకుందాం. ఇలా కారం అది పచ్చివాసన పోయిన తర్వాత పకోడీ అండి, ముక్కలు చేసుకొని వేసుకున్నా పర్లేదు, ఇలా వేసేసుకున్నా పర్లేదు. ఒక గుప్పుడు వరకు పకోడీ వేసుకోవచ్చు దీంట్లో. ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటే ఈ కారాలు ఉప్పులు ఇవన్నీ కూడా పకోడీ కూడా పడుతుందండి మంచిగా. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసి ఒక 5 నిమిషాల పాటు ఉడికిద్దాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిద్దామండి. ఒక 5 నిమిషాలు ఉడికిచ్చామండి. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుందాం.
చెప్పాను కదా నేను కరివేపాకు కూడా వేసుకుంటాను. ఒకసారి కొత్తిమీర కూడా కలిపేసి దింపేసుకుందాం. జాగ్రత్తగా కలుపుకుంటే మంచిదండి, మనకి పకోడీ కూరలో కలిసిపోకుండా ఉంటుంది. ఇంక ఎలా అయినా పర్లేదులే, మొత్తం లొంగేటి కొట్టడమే కదా. అది వంకాయ పకోడీ కూర అంటే ఇలా వండుతారు. నువ్వు ఇంకెలాగో అనుకున్నావా? వంకాయనే పకోడీ వేసి దాని కూర వండుతారు అనుకున్నాను అండి. అలా అనుకున్నాను నేను. వంకాయకి పట్టదు ఏంటి, అదే శనగపిండి పట్టదు, అది డీప్ ఫ్రై చేయాలి. ఎలాగైనా ఒకటే గురు, ఇక పకోడీ పడింది కదా ఇప్పుడు, వంకాయ ముక్కలు ఉన్నాయి కదా. నిజమే, మీరు అన్నట్టు ముందు వంకాయ అలా పకోడీ కింద వేసిన కూరలో వేసి ఇడిపోద్ది, ఏదైనా ఒకటే అవుద్ది మళ్ళీ. అవును, ఫైనల్ అవుట్పుట్. వంకాయ పకోడీ కూర రెడీ అండి. కాదు అరిటాకు తెచ్చేస్తాను, రెడీగా ఉంటుందండి బాబా. మీరు అలా రెడీ చేయగానే అరిటాకు రెడీ అయిపోతుంది మనకి. ప్రసాద్ రావాలి పకోడీ పకోడీ. ఇక పకోడీతో కూర ఉండేను, 2 పకోడీలు విడిగా మిగిలితే పక్కన తిను, నంచుకొని తిను. చిన్నప్పుడు పకోడీ నంచుకో కాదు, చిన్నప్పుడు భోజనాలు బంతికాడ అందకపోతే ఇంక ఇలా వంగుంది తినేవాళ్ళు. ఇలాగా కొత్త పైకి లేపు అలాగ ఉంది పరిస్థితి. డౌన్ అయిపోయింది. మీకు బాగానే ఇటుగా ఉన్నారు కదా, సరిపోయిందా? సరిపోయింది మీకు. నాకేమో కిందకి అయిపోయింది. తిందామా? తిందాం, కుమ్మేద్దాం ఇవాళ. అబ్బా, కూరలో ఉడికిన పకోడియా మజాకా. అది మంచూరియా ముక్కల్లా కనబడతా కూరలో. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అప్పుడే తినేయారు, నోటెట్టారు ముద్ద. సూపర్ ఇట్టు, భలే ఉందండి. కాదు పకోడీలు కరిగిపోతాయి మనకు, బాగానే ఉన్నాయి. కరిగిపోవడం ఏమైనా ఐస్ ముక్కలు ఏంటండి? అంటే వేసిన కూర ఉడికేటప్పుడు అందులో వెళ్ళిపోతాయేమనుకున్నా. మెత్తగా గుజ్జులుగా అయిపోతాయి అంటున్నారా? కరిగిపోతాయి అనుకున్నారంటే నాకు డౌట్ వచ్చిందండి బాబా. ఐస్ ముక్కలు ఏంటి అన్నాను. ఇది ఉంటాయి అనుకున్నా. పచ్చిమిరకాయ కూర చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుందండి. చక్కగా ఎక్కువ టైం కూడా పట్టదండి. బాగానే పకోడీ అలా వేసాడండి, తర్వాత వంకాయ ముక్కలు నేపాడు, అందులో వేసాడండి, గిరగర తిప్పాడు, కూర రెడీ. మాసం ముక్కల్లోనే బా నిజమే, బతి భోజనాల మీద వేస్తాయి కదా. అవును, సపరేట్గా నాకు పకోడీ ముక్కలు పక్కన పెట్టాడండి. ఇవి కూడా తినొచ్చాను. కూరలో పకోడీ, పక్కన పకోడీ, నోట్లో పకోడీ, ఆకుల పకోడీ, మెత్త పకోడీ, మెత్త పకోడీ. మొత్తం మీద ఇవాళ వంకాయ పకోడీ రెడీ అయింది. ఎరైటీలకి ఎరైటీ ఇది నిజంగానే. కాదండి, మనల్ని అభిమానించే ఒక సబ్స్క్రైబర్ చాలా నుంచి అడుగుతున్నారండి వంకాయ పకోడీ అని. నాకు చేయడానికి కుదరలేదండి, నాలుగు కుదిరింది. ఏమండి మీకు వంకాయ పకోడీ కూర మా స్టైల్లో అనమన్నారు కదా, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీకోసమే ప్రత్యేకంగా ఉండేవండి ఇవాళ. మీకోసం అంటే మీరు చూస్తారేనండి, తింటారన్నా ఉండదు కానీ మరి మీరు ఎక్కడో ఉన్నారు. అదండి, మీకు కూడా ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు పకోడీ వేసుకున్నారు అనుకోండి, మిగిలిపోయి అనుకో కూర వేసుకుని వంకాయ వేసుకుని అలా చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఇలా చేసుకోవడానికి ఇదైతే మిక్చర్ కూర దగ్గరగా ఉంటుందండి. మిక్చర్ కూర ఎంత ఇష్టంగా ఉంటుందో ఇది కూడా అంతే ఇష్టంగా తింటారండి జనాలు. మీరు ఉండేడితే మిక్చర్ అంటే ప్రత్యేకంగా మిక్చర్తో ఉండాలి. వంకాయ కూరలో పకోడీ అనేది ఒక మంచి కాంబినేషన్. అవునవును, బోల్ కాంబినేషన్ ఉంటాయి, బాగుంటాయి. సరే, మరి వంకాయ పకోడీ కూర నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి మర్చిపోకుండా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు ఉన్నాయండి మన దాంట్లో, చూస్తూ ఉండండి. రోజు వస్తాయండి. అదేదో సీరియల్లో నేను చెప్తా ఉంటాను, జెమినీ టీవీలోకి వెళ్ళగానే సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు 2 గంటలకు అన్నట్టు మా వీడియోలు వస్తూ ఉంటాయండి. ప్రతిరోజు 2 గంటలకు, సోమవారం నుండి శనివారం వరకు. 2 గంటలకు కూడా 2 గంటలకని కూడా చెప్పాడు. అందులో నేను చెప్పలేదు అనుకున్నాను. అదండి, వెళ్ళొస్తా ఉండే, ఫాలో అవుతుండండి. ఈ జెమినీ టీవీలో అన్నారు కదా, జెమినీ బుడ్డోళ్ళ ఊహించుకోకండి మమ్మల్ని ఇద్దరినే. ఇదివరకు బోర్లెట్టుకుని వచ్చేవారు. టడ